నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, మరి ఎంతగానో మనము మోస్ట్ అవైటెడ్గా వెయిట్ చేస్తూ ఉన్న మూవీ కన్నప్ప మరి రిలీజ్ అయింది. ఆ మూవీకి సంబంధించి ఎలా ఉంది, పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి అండ్ అన్నీ మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు కూడా సీనియర్ ఫిలిం క్రిటిక్ అలాగే సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ అయిన భరద్వాజ్ గారు ఇప్పుడు మనతో పడినారు. మరి సార్ని అడిగి కన్నప్ప విశేషాలంటూ అడిగి తెలుసుకున్నాం. హాయ్ సార్, నమస్తే సార్. సార్, కన్నప్ప చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఉన్న అతిపెద్ద ప్రాజెక్ట్ మన తెలుగు ఇండస్ట్రీలోనే మరి రిలీజ్ అయింది. చాలా పెద్ద స్టార్ కాస్ట్. కానీ ఎలా ఉంది మూవీ అండ్ ప్రేక్షకుల్ని మెప్పించిందా? అంటే దూర్చేటి రాసినటువంటి కాళహస్తీశ్వర మహత్యంలో నుంచి ఈ కథని అడాప్ట్ చేసుకున్నానని చెప్పాడు ఆయన, మంచు విష్ణు గారు. అయితే దీనికంటే ముందు ఒక కన్నప్ప తీయటానికి ఒక ప్రయత్నం జరిగింది తనికళ్ళ భరణి గారి వైపు నుంచి. అయితే భరణి గారి దగ్గర ఆ కథ విని తను దాన్ని టేక్ ఓవర్ చేసేసి ఆ ప్రాజెక్ట్ని, అంటే తను అనుకున్న పద్ధతిలో ఆయన తీసే పరిస్థితుల్లో లేడు. ఆయన ఫిలసాఫికల్ ప్లైన్లో చెప్పదలుచుకున్నాడు దాన్ని. ఫిలసాఫికల్ ప్లైన్లో చెప్పదలుచుకోవడం అంటే కథలో ఏమీ లేదు. అది నిజానికి పరమశివుడు ఎందుకు అందరి దేవుడుగా ఉంటాడు అంటే, ఎవరైనా ఈజీగా యాక్సెసిబిలిటీ ఉంటుంది శివుడికి. అంటే మిగిలిన దేవుళ్ళకి శివుడికి ఉన్నటువంటి తేడా ఏంటంటే ఈజీ యాక్సెసిబిలిటీ ఉంటుంది. అలాగే భక్త సులభుడు అనే ఆయనకు ఒక టైటిల్ ఉంది. భక్త సులభుడు అంటే భక్తులు ఏం కోరితే అది ఇచ్చేయడానికి సిద్ధపడిపోతాడు ఆయన. రావణ బ్రహ్మ ఆత్మలింగం అడిగితే తీసుకెళ్ళిపోమని ఇచ్చేసాడు ఆయన. అటువంటి కండిషన్లో ఉండేటువంటి క్యారెక్టర్ శివుడు. అంటే యాక్సెసిబిలిటీ ఉండాలి ప్రపంచానికి. ఎవరైనా సరే, ఎవరి గురించి అయినా సరే మాట్లాడుకోవాలంటే అది ఉండాలి. భక్త సులభుడై ఉండాలి దేవుడు అనే పాయింట్ని ఎందుకు పరమశివుడు అందరి దేవుడు అన్న పద్ధతిలో, అంటే ఏది పెడితే నేనేది తింటే అదే పెడతాను నా దేవుడికి, అదే స్వీకరిస్తాడు ప్రసాదంగా అని భక్తుడు అనుకోగలిగి ఉండాలి. దేవుడి కోసం ఏదో చేయాలి అనేటువంటి తాపత్రయం కన్నా కూడా నాకంటే కొంచెం సుపీరియర్ దేవుడు, నేను వెళ్ళి నా కష్టం చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది అని అనిపించాలి. అలాంటి ఆ రిలేషన్షిప్ని భక్తుడికి అలాగే మనిషికి దేవుడికి ఉండే రిలేషను, దీని మీద ఆర్గానిక్గా ఏదో ఆయన ఒక తక్కువ స్థాయి బడ్జెట్లో ఈ కన్నప్ప అనేటువంటి సినిమాని ఫిలసాఫికల్ లెవెల్లో తీయదలుచుకున్నాడు. నిజానికి బాపు గారు తీసినటువంటి భక్త కన్నప్పలో కూడా ఇన్నర్ మీనింగ్ అది ఉన్నప్పటికీ, అంటే డైలాగుల్లో అది నడిచినప్పటికీ సినిమాగా అది కొంచెం హై ప్రొఫైల్లోనే ఉంటుంది సినిమా. అలాగే కాళహస్తీశ్వర మహత్యం కూడా అంతే. అంటే కమర్షియల్ ఫార్ములాలను మిక్స్ చేస్తూ నడిచినటువంటి సినిమాలు అవి రెండూ కూడా. అవి తీసేసి ఫిలసాఫికల్ లెవెల్లో చెప్పాలి అని తనికళ్ళ భరణి గారు అనుకున్నాడు. అనుకుని ఆయన ఒక ప్రయత్నం చేశాడు, సునీల్తో చేయాలనుకున్నాడు. సునీల్ కాదు అనుకున్నారు. తర్వాత వీళ్ళ చేతుల్లోకి వెళ్ళింది ప్రాజెక్టు. వీళ్ళ చేతుల్లోకి వెళ్ళాక ఈయన డ్రాప్ అయిపోయి వాళ్ళకి అప్పచెప్పేశాడు టోటల్గా. వాళ్ళు ఈ కథలో ఏం చూశారంటే పాన్ ఇండియాకి వెళ్ళగలిగినటువంటి స్కోప్ ఉంది ఈ కథకి అనేది చూశారు. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే చిత్తం శివుడి మీద, భక్తి పాన్ ఇండియా మార్కెట్ మీద అలా గోచరించింది వాళ్ళకి. దీనిలో పాన్ ఇండియా మార్కెట్కి తీసుకెళ్ళదగ్గ ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది పట్టుకున్నారు. అక్కడ వీళ్ళకి కనెక్ట్ అయింది ఏంటంటే ఇది ట్రైబ్ స్టోరీ కాబట్టి 4-5 ట్రైబ్స్ని ఇంక్లూడ్ చేసి వాళ్ళ మధ్య వైరాలు, గొడవలు, వాటి మీద కొంత డ్రామా నడపచ్చు. అలాగే ఇప్పుడు కాలకేయుడు అనే క్యారెక్టర్ ఒకటి ఉంటుంది బాహుబలిలో. అలాంటి ఒక బయట నుంచి వచ్చేటువంటి ఫోర్స్ ఒక దాడి చేస్తే ఇక్కడ వాళ్ళకు ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏదో ఉండాలి. ఆ ఎలిమెంట్ ఏమిటి? వాయులింగం అనేటువంటి ఒక ఎలిమెంట్ని క్రియేట్ చేశారు ఇక్కడ. క్రియేట్ చేసి దీనికోసం ఎవరో వచ్చి ఫైట్ చేస్తే వాళ్ళతో ఫైట్ చేయటం, ఇలాంటి కొన్ని ఎలిమెంట్స్ని ఇంక్లూడ్ చేసేస్తే సినిమాకు ఒక గ్రాండియర్ వచ్చేస్తుంది. పాన్ ఇండియా మార్కెట్ని మనం క్యాప్చర్ చేయొచ్చు. రెండోది, దీనిలో ఈ భక్తి తత్వము ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాయి కాబట్టి కథలో అంతర్లీనంగా, అంటే ఆయన చెప్పదలుచుకున్నటువంటి ఫిలసాఫికల్ ఐడియాలజీని కూడా యాజ్ ఇట్ ఈజ్గా క్యారీ చేశారు వీళ్ళు. క్యారీ చేస్తూ దీన్ని కొంచెం హైలైట్ చేశారు. ఈ కష్టం కోసం ఫస్ట్ హాఫ్ అంతా కసరత్తు నడిచింది.
సెకండ్ హాఫ్లోకి వచ్చేసరికి 4-5 లేయర్స్లో కథ నడుస్తుంది. అంటే ఒక వార్ సీన్ ఎపిసోడ్ వరకు ఒక బ్లాక్ అనుకుంటే అక్కడ వరకు ఒక పద్ధతిలో వెళ్ళిపోతుంది సినిమా. ప్రభాస్ ఎంట్రీకి ముందు అంటే ఈయన నాస్తికత్వం నుంచి అటువైపుకి డైవర్ట్ అయ్యేటువంటి సందర్భం, ఆ సందర్భం క్రియేట్ చేయటానికి, అలాగే సినిమాకి ఏదైతే మూలకం అనుకున్నారో, ఏదైతే ప్రధానమైన ఎలిమెంట్ అనుకున్నారో, ఓ ఫిలసాఫికల్ ప్లైన్లో కథ నడపాలి అని ఆయన ఒరిజినల్ ఐడియా, దాన్ని ఇన్కార్పొరేట్ చేయాలనుకున్నప్పుడు ఒక 4-5 లేయర్స్లో కథ నడుస్తుంది. ఈ 4-5 లేయర్స్లో కథ నడుస్తూ ఉంటుంది. అది ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అంటే ప్రభాస్ ఒకే సందర్భంలో 4-5 కాన్వర్జేషన్లో ఉంటాడు. ఇక్కడ ఇతనితో కాన్వర్జేషన్ అంటే నాస్తికత్వంతో ఒక కాన్వర్జేషన్, అలాగే ఈయనలో మూఢభక్తి అని అంటారు. మూఢభక్తి అని ఒక పదం ఉంది. మూఢభక్తి కాదు అది. మూఢభక్తి అనేటువంటి ఛాందస భక్తి. ఈ మూఢభక్తి అనే మాటని పుట్టించినటువంటి ఛాందస భక్తిని ఎదుర్కొనేటువంటి ఒక ప్రయత్నం, అది కూడా ప్రభాస్ క్యారెక్టర్తో చేయించారు. ఈ 2 సన్నివేశాలు ఏకకాలంలో నడుస్తాయి. ఇది ఇలా ఒక 3-4 లేయర్లలో కథని నడపటం అనేది ఇంట్రెస్టింగ్గా అనిపించి ఎంగేజ్ చేస్తుంది. ఆడియన్స్ని ఎంగేజ్ చేయడంతో పాటు ఆలోచింపజేస్తుంది. తర్వాత ఇంకొక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఈ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. అంటే వీళ్ళకి ఎక్కడైనా ఇన్స్పిరేషన్తో అడాప్ట్ చేశారా లేదా అనేది పక్కన పెట్టేస్తే వీళ్ళు టేకింగ్ ఇంట్రెస్టింగ్గా ఉంది. అది ముఖేష్ కుమార్ ఐడియానా, అదే ఆయన ఐడియానా లేకపోతే ఎవరి ఐడియా అనేది పక్కన పెట్టేస్తే ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఒకటి, అంటే తండ్రి కొడుకుల మధ్య రిలేషన్ని ఎస్టాబ్లిష్ చేసేటువంటి ఒక సన్నివేశం చాలా హృదయంగా చిత్రీకరించారు. ఆ చిత్రీకరణ చేసినటువంటి పద్ధతి, దానికి ఎంచుకున్నటువంటి మార్గము కూడా చాలా బాగుంది. అదొక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ సెకండ్ హాఫ్లో. రెండోది ఈ భక్తికి, అలాగే దీన్ని మూఢభక్తిగా కాయిన్ చేస్తున్నటువంటి ఛాందస భక్తికి మధ్య ఉన్నటువంటి తేడాని చెబుతూ నడిచేటువంటి కాన్వర్జేషన్లు. మోహన్ బాబు క్యారెక్టర్కి, ప్రభాస్ క్యారెక్టర్కి, అలాగే మోహన్ బాబు క్యారెక్టర్కి, మంచు విష్ణు క్యారెక్టర్కి, అలాగే మంచు విష్ణు క్యారెక్టర్కి, ప్రభాస్ క్యారెక్టర్కి, ఈ 3 పాత్రల మధ్య జరిగేటువంటి సంభాషణలు, ఇవన్నీ కలిపి సెకండ్ హాఫ్ని చాలా ఇంట్రెస్టింగ్గా నడిపినాయి. అలాగే తను శివతత్వం తెలుసుకున్న తర్వాత బిహేవ్ చేయటం, అంటే సెకండ్ హాఫ్లో ఇన్ టోటల్ మంచు విష్ణు అంటే సిన్సియర్ ఎఫర్ట్ ఉంది ఈ సినిమాలో. సిన్సియర్ ఎఫర్ట్ ఏంటంటే వాళ్ళ దృష్టి పాన్ ఇండియా మార్కెట్లో ఉండొచ్చు, కానీ దానికోసం కథని డిస్టర్బ్ చేయొద్దు, అలాగే కేవలం మార్కెట్ కోసం ఏదో కసరత్తు చేస్తే కుదరదు, కొంత మనం సిన్సియర్ ప్రయత్నం ఒకటి జరగాలి అనేటువంటి నిజాయితీ ప్రదర్శన ఉంది సినిమాలో. అంటే అక్కడ సోల్ని ఏం డిస్టర్బ్ చేయకోకుండా యాజ్ ఇట్ ఈస్ చాలా చక్కటి ప్రయత్నం అని అనుకోవచ్చు. ఒక ప్రయత్నం చేశారు. అంటే వీళ్ళు ఏదనుకున్నారో అది సిన్సియర్గా ఎగ్జిక్యూట్ చేసేటువంటి ప్రయత్నం అయితే జరిగింది. ఈ ప్రాసెస్లో నటుడిగా ఇంతకుముందు మంచు విష్ణు మీద మనకు ఒక అంచనా ఉంది. అదే పరిధిలో ఫస్ట్ హాఫ్లో సన్నివేశాలు నడుస్తాయి. అక్కడ కొంత ఆడియన్స్ నుంచి కొంచెం కేకలు అలాంటివి వినిపించినాయి. కానీ సెకండ్ హాఫ్కి వచ్చిన తర్వాత ప్రధానమైనటువంటి కీలక సన్నివేశాల్లో అతని నటన చాలా మెచ్యూర్డ్గానే నడిచింది. ముఖ్యంగా నేను ఇందాక చెప్పినటువంటి శరత్ కుమార్ కాంబినేషన్లో వచ్చే సీను, తండ్రి కొడుకుల మధ్య వచ్చేటువంటి సన్నివేశం, అలాగే తను అటువైపుకి శివతత్వంలోకి తనని తాను అడాప్ట్ చేసి తీసుకెళ్ళినటువంటి తర్వాత నడిచేటువంటి సన్నివేశాల్లో చాలా మెచ్యూర్డ్గా నటించాడు. దానికోసం చాలా కసరత్తు చేస్తే చేసుంటాడు, కానీ ఒక సిన్సియర్ ఎఫర్ట్ అయితే కనిపించింది. అలా సెకండ్ హాఫ్ కోసం ఫస్ట్ హాఫ్ భరిస్తారా ఆడియన్స్ అనేది ప్రశ్న. అంటే ఫస్ట్ హాఫ్ని ఎంగేజ్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు జరిగినాయి. నిజానికి ఇదే కష్టం భక్త కన్నప్పలో కూడా పడ్డారు. కాకపోతే భక్త కన్నప్పలో కొంత కమర్షియల్ ఎలిమెంట్స్ వాళ్ళు అనుకున్న పద్ధతిలో వాళ్ళు వెళ్ళారు. అలాగే ఆ సినిమాకి సత్యం గారు భుజం కాశాడు. నిజానికి భక్త కన్నప్పకి పాటలు చాలా పెద్ద హిట్. ఆ సినిమాకి పాటలు చాలా పెద్ద హిట్టు. భక్తి పాటలు, రక్తి పాటలు, డ్యూయెట్లు అన్నీ చాలా అద్భుతంగా నడిచినాయి. ఆకాశం దించాలా అనే పాట ఇప్పటికీ వింటారు జనాలు. అలా
అలాంటి ఒక ఆ పద్ధతిలో నడిచే సినిమా అది, ఎంగేజ్ అయిపోయారు ఆడియన్స్. ఇక్కడ అవేవీ లేవు. అంటే ఈ మధ్య కాలంలో వస్తున్న ఈ రకమైనటువంటి పౌరాణిక చిత్రాలకి ఉన్నటువంటి ప్రాబ్లం అది. ఈ కథ ఏమో జనాలకు తెలుసు, జనాలు ఆల్రెడీ 2 సార్లు చూసేస్తున్నారు దీన్ని సినిమాగా. ఈ సినిమా అనౌన్స్ చేసిన తర్వాత భక్త కన్నప్ప వ్యూస్ పెరిగినాయి యూట్యూబ్లో. అంటే చాలామంది ఇది చూడటం కోసం దాన్ని చూశారు. చూసి వెళ్ళిన వాళ్ళకి ఈ కథ కనిపిస్తుంది, కానీ వేరే ప్లైన్లో కనిపిస్తుంది. ఇప్పుడున్న జనరేషన్కి తగ్గట్టు ఈ జనరేషన్కి కనెక్ట్ అయ్యే పద్ధతిలో తను అనుకున్న పద్ధతిలో డిజైన్ చేసుకున్నాడు, మార్కెట్కి కనెక్ట్ చేయడానికి. అలాగే కంటెంట్కి సంబంధించిన క్రిటిసిజం రాకుండా కూడా జాగ్రత్త పడ్డారు. ఇన్ని జాగ్రత్తల మధ్య చేసినటువంటి సినిమా. అలాగే దీనికి విపరీతమైన నెగిటివిటీ నడిచింది మొదటి నుంచి రకరకాలుగా. అంత ఇబ్బందికరమైన సినిమా అయితే కాదు, పర్లేదు. థియేటర్లో కూర్చున్నటువంటి ప్రేక్షకుడిని ఎంగేజ్ చేశారు. కాబట్టి అద్భుతం అని చెప్పను, కానీ పర్వాలేదు అని చెప్పచ్చు సినిమా. ఓకే. అండ్ కమింగ్ టు ద యాక్టర్స్ విషయానికి వచ్చేటప్పటికి అందులో పెద్ద స్టార్ క్యాస్ట్ ఉంది సార్. మెయిన్గా అయితే మోహన్ లాల్ గారు కానీ, అక్షయ్ కుమార్ గారు కానీ, అండ్ మోహన్ బాబు గారు, ఇలా చాలామంది కూడా ఉన్నారు. ఇంకా ప్రభాస్ గారి గురించి చెప్పనే అవసరం లేదు. వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కానీ, వాళ్ళు వచ్చినప్పుడు మెయిన్గా ఉన్న ఎలిమెంట్స్ కానీ ఎలా అనిపించింది? ప్రేక్షకులు ఎంటర్టైన్ అయ్యే విధంగానే ఉందా? అంటే కొన్ని చోట్ల ఇబ్బంది నడిచింది సినిమాలో. అంటే కంటెంట్ వాళ్ళు అనుకున్న సన్నివేశ కల్పనలోనే కొంత ఇబ్బంది నడిచింది. ముఖ్యంగా కిరాతార్జునీయం టేకింగ్కి సంబంధించి అది భక్త కన్నప్పలో చూసిన పద్ధతి ఒకలా ఉంటుంది. అలాగే వేటూరి సుందరరామూర్తి గారు దాన్ని చాలా అద్భుతంగా ఎలివేట్ చేసి రాశాడు. దానిలో రకరకాల ఎలిమెంట్స్ వాడాడు ఆయన. అది దానికి ఒక నిండుతనాన్ని తెచ్చింది. ఇక్కడ అది కొంత తేలిపోయినట్టే అనిపించింది ఆ పార్ట్ వరకు. ఆ ఏరియాలోనే మోహన్ లాల్ని వాడారు వీళ్ళు. మోహన్ లాల్ని అక్కడ వాడటం వలన ఆయన ఇంపాక్ట్ ఏమిటి సినిమా మీద అనేది చెప్పడం కష్టం, కానీ తనకి ఇచ్చినటువంటి పాత్రని తన పరిధిలో ఆయన బాగా చేశాడు. అంటే మహాభారతానికి దీనికి లింక్ పెట్టడం, ఆ లింక్ కలిపేటువంటి పాయింట్ అదే. అది ప్రధానంగా ఇంకొంచెం బెటర్గా, అంటే ఒక 2-3 సార్లు దాన్ని రిఫర్ చేసి వెళ్ళుంటే బాగుండేది. ఏది పాత భక్త కన్నప్పలో ఆ పార్ట్ వరకు ఇంకొంచెం చూసి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ వర్కౌట్ చేసుంటే బాగుండేది. అయితే వీళ్ళు అనుకున్న పద్ధతిలో వీళ్ళ దృష్టి పాన్ ఇండియా మార్కెట్, అందుకని దాన్ని కూడా కొంచెం మిస్టిక్ వేలోనే వెళ్ళాలి అనుకుని ఆ ఎలిమెంట్ క్రియేట్ చేశారు. ఆ కష్టం కనిపించింది, ఆ నిజాయితీ కూడా కనిపించింది, కానీ అంత ప్రభావం వేసే విధంగా లేదు ఆ సన్నివేశ కల్పన. అది కొంత ఇబ్బంది పెట్టింది, కానీ మిగిలిందంతా కష్టపడ్డారు. అయితే సెకండ్ హాఫ్ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. దాని మీద డిపెండ్ అయింది కథ. ఫస్ట్ హాఫ్ రన్ అవుతుంది కథ అంతవరకే, కానీ సెకండ్ హాఫ్ చూడటానికి ఫస్ట్ హాఫ్ని భరిస్తారా ప్రేక్షకులు అనే దాని మీద ఈ సినిమా విజయం ఆధారపడి ఉంది. జనరల్గా మనకి ఏ సినిమాకైనా సెకండ్ హాఫే కీలకం. క్లైమాక్సు ఇదంతా. అంటే చివరి సన్నివేశం కన్నప్ప అని పడే వరకు ఆడియన్స్ సీట్లో కూర్చోగలిగారు. కాబట్టి ఎంగేజింగ్గా ఉంది సినిమా. అద్భుతం కాదు, కానీ ఎంగేజ్ చేయగలిగారు అని మాత్రం చెప్పచ్చు. సో నైస్ సార్. అండ్ కన్నప్ప మూవీ గురించి చాలా చక్కటి రివ్యూ అనేది కూడా ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? మీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.